అట్లనే ఇది కిచెన్, మిల్లెట్స్ కిచెన్ కూడా ఇప్పుడు మనం ఒక ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసినాం 30 రైతు సంఘాలకు, రాయలసీమ రీజనల్ రిసోర్స్ సెంటర్ నుంచి. అట్లనే రైతు సంఘాల అమ్మకం కోసం ఒక అవుట్లెట్ పాయింట్ ఏర్పాటు చేసాం. కానీ దానికి మూడోదిగా ఒక మిల్లెట్ కిచెన్ ఏర్పాటు చేసాం, చిరుధాన్యాల వంట గది, సిరి వంటకాలు అనే పేరు మీద చేసామన్నమాట. సిరి వంటకాలు అనే పేరు మీద ఈ గదిని ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనం పోషణ వనిత అని ఒక 30 నుంచి 40 గ్రామాల మహిళలకు, అంటే వాళ్ళు ప్రతి గ్రామంలోన వంటలు అంటే మంచిగా వంట చేస్తారన్న పేరున్న మహిళలు ఉంటారు. చాలామంది ఈ ఊర్లో వీళ్ళు బాగా వంట చేస్తారు అనే పేరున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని అందరినీ గుర్తించిన తర్వాత ప్రతి మహిళ వంట చేస్తారు, చాలా బాగా చేస్తారు. కానీ ఈరోజు చేసినట్లు రేపు చేయరు, రేపు చేసినట్లు మన్నాడు చేయరు, మన్నాడు చేసినట్లు ఇంకో రోజు చేయరు. ఎందుకు అంటే వాళ్ళు చేతికి వచ్చినంత ఉప్పు వేస్తారు, చేతికి వచ్చినంత కారం వేస్తారు, కానీ వాళ్ళ చేతి వంట బాగుంటుంది. దీనికి మనము అట్లాంటి వాళ్ళని అందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ మొదలుపెట్టి దానికి స్టాండర్డ్ SOP, అంటే ఎంత ఉప్పు వేయాలా, ఎంత కారం వేయాలా, ఎట్లా చేయాలా, ఖచ్చితంగా ఒక కొలబద్ధమైన వంట, కొలబద్ధమైన ఆహారాన్ని చేయడానికి కావలసిన పట్టికను తయారు చేయడం, అది నేర్పించాం. తర్వాత 30 మంది మహిళలు 30 గ్రామాల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో, అంటే ఒక్కొక్క గ్రామంలో 30 మంది 30 గ్రామాల్లో ఒక్కొక్కరు 30 కుటుంబాలతో వాళ్ళనందరినీ పోయి మీటింగ్ ఏర్పాటు చేసి మీరు వచ్చే 10 రోజుల్లో ఏం వంట చేస్తారు అనేదాన్ని వాళ్ళ దగ్గర ఒక లిస్టు రాసుకొస్తారు. లిస్టు రాసుకొచ్చిన తర్వాత మేము వాసన నుంచి వాళ్ళకు కొంత సపోర్ట్ చేసాం. అంటే ఒక్కొక్క పోషణ వనితకు ఒక 1000 రూపాయలు వంటల కోసం ఇచ్చాం. మొత్తంగా 4000 రూపాయలు ఒక ప్రోగ్రామ్ కాస్ట్గా ఏర్పాటు చేసాం. 4000 రూపాయల్లో 1000 రూపాయలు వంటల కోసం, ఒక 2000 రూపాయలేమో వీళ్ళు ఈ ప్రాసెస్ 30 కుటుంబాలను తిరగడము, 30 కుటుంబాల్లో అందరికీ డేటా తీసుకోవడము, 30 కుటుంబాలు ఏం తింటున్నారు ఏంటి డేటా చేయడము, తర్వాత మీటింగ్ రోజు అక్కడ నీళ్ళు ఏర్పాటు చేయడము, వాళ్ళు వచ్చిన వాళ్ళకు ప్లేట్లు అవన్నీ ఏర్పాటు చేయడం కోసం ఒక 2000 రూపాయలు పోషణ వనితకి ఇచ్చాం. ఒక 1000 రూపాయలు బహుమతుల కోసం, ఎవరైతే బాగా వంట చేస్తారో వాళ్లకు చిన్న బహుమానం ఇవ్వడానికి ఒక 1000 రూపాయలు ఇచ్చాం. ప్రాజెక్ట్ నుంచి వాసన సంస్థ అది ఇచ్చింది. దీంట్లో వాళ్ళు అందరి దగ్గర తీసుకున్న తర్వాత ఎవరు ఏదైనా 1-2 గింజల్లో, అంటే రాగులు తీసుకున్నారనుకోండి, రాగులు జొన్నలు, ఈసారి పోషణ వనిత వంటశాలలో ఇది జరుగుతుంది. దానికి వాళ్ళు ఒక్కొక్కరు జొన్నలు తీసుకుంటే జొన్న బొరుగులు చేస్తారు, జొన్నలు తీసుకుంటే నూడిల్స్ చేస్తారు, జొన్నలు తీసుకుంటే రొట్టెలు చేస్తారు, జొన్నలతో దోశలు తయారు చేస్తారు, జొన్నలతో జొన్న బొరుగులు చేసి బొరుగులను పిండి చేసి పిండిలో బెల్లం నెయ్యి కలిపి వంటలు చేసుకొని వస్తారు. తర్వాత రకరకాల ఒక జొన్నతోనే 10 నుంచి 15 రకాల వంటలు 15 మంది చేసుకొని వస్తారు. వాళ్ళకు మనము 200 గ్రాములు పిండి అయితే పిండి, గింజలైతే గింజలు, నూకైతే నూక, ఏ రూపంలో కావాలో ఆ రూపంలో 1000 రూపాయల మందము 15 నుంచి 30 మంది మహిళలకు ఆ క్వాంటిటీ ఇస్తాం ఆ ప్రోగ్రాం బడ్జెట్లో. ఇది వాళ్ళు చేసుకొని వచ్చి అందరూ కూర్చుంటారు. కూర్చొని ఎవరు ఎట్లా చేసుకొని వచ్చినారు అని అందరూ కలిసి రుచి చూస్తారు. రుచి చూసి ఎట్లుంది ఏముంది గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరికి కూడా పంచుతారు. పంచి అందరూ రుచి చూసినాక కొంతమందిని న్యాయ నిర్ణేతలుగా చూసి, అంటే ఎవరు బాగా చేసినారంటే ఏమిటి క్రైటీరియా, ఏంటి ఎంపిక ఎట్లా అనుకుంటే, రుచి బాగుందా, చేసే విధానం బాగుందా, వచ్చిన ఫలితాలు బాగున్నాయా, వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు తిన్నారు ఆ వంట, ఇది చూసుకొని వాళ్ళకు మనం ఆ 1000 రూపాయల్లో 3 మహిళలకు, ఒకరికి 500, ఒకరికి 300, ఒకరికి 200 ఇట్లా బహుమతులు ప్రదానం చేసి, ఆ బహుమతుల ద్వారా ఇట్లా 6 నెలలు కాలం చేసినాం. చేస్తే ఏమైంది, వాళ్ళు బాగా తయారు చేయడానికి వంటలు మహిళలు వాళ్ళ ఇంట్లో 4-5 సార్లు వండుకొని తిన్నారు. ఎందుకంటే నేను బాగా రుచిగా చేయాలి అంటే ఫస్ట్ నేను తినాలి, ఆస్వాదించాలి,
దాంట్లో ఉప్పు కారం ఎక్కువ వేయాలా, ఇంకా ఏదైనా వేరే పిండి ఎక్కువ కలపాలన్నా, ఎట్లా అంటే ఎక్కువ నూనెలు ఇవి లేకుండా ఉండే తిండి ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో చేశారనమాట. వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు నేర్చుకొని కానీ వాళ్ళు ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదగాలి అంటే తోడ్పాటు అవసరం. ఎట్లా వాళ్ళు తోడ్పాటు తీసుకుంటారు? అయితే వాళ్ళు ఈ మిల్లెట్ కిచెన్కి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ 2 రోజులు, 5 రోజులు, 15 రోజులు ఒక షెడ్యూల్, నిర్ణీత షెడ్యూల్లో నేర్చుకున్నాక వాళ్ళు ఇక్కడ వచ్చి వంటలు చేసుకోవచ్చు. ఏదైతే సర్వీస్ ఫీజుతో, ట్రైనింగ్లో మాత్రం వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. తర్వాత వాళ్ళు సొంతంగా వంటలు తయారు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ అన్నీ వాడుకొని చిన్న సర్వీస్ ఫీజుతో వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. వ్యాపారాన్ని పెంచుకున్న తర్వాత వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళ గ్రామంలోనే వాళ్ళు మంచి ఎంటర్ప్రినర్గా మారి, వ్యాపారవేత్తగా మారి వాళ్ళు 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు. అయితే ఈ మధ్యలోనే వాళ్ళు నేర్చుకుంటానే పెట్టుకున్నారనుకో, వాళ్ళ వ్యాపారం జరగకపోవచ్చు, వాళ్ళు సరిగా చేయలేకపోవచ్చు, బ్యాంకు లోన్ వాళ్ళకు భారం కావచ్చు. ఇట్లాంటి వ్యవస్థను తీసుకురావడానికి ఈ మిల్లెట్ కిచెన్ ఏర్పాటైంది. అంటే మొత్తంగా చూస్తే కదిరి పరిధిలో 30 ఎఫ్ఈఓల్లో ప్రతి ఎఫ్ఈఓకు 10 నుంచి 20 మంది మహిళా వ్యాపారవేత్తలు చిరుధాన్యాలలో, ప్రతి ఇంటిలోనూ చిరుధాన్యాలు, ఈ ఏదైతే మనం కుర్కురేలు తర్వాత జంక్ ఫుడ్స్ ఉన్నాయో వాటన్నిటినీ, అంటే ఫస్ట్ మనం తింటే పంట పండుతుంది, పంటకు డిమాండ్ వస్తుంది. మార్కెట్లో డిమాండ్ వచ్చిన రోజు అదే పంటకు రైతు డిమాండ్ వస్తుంది. ఇట్లా ఒకదాన్ని ఒకటి చిరుధాన్యాలను, అంటే చాలా కాలం నుంచి పంటలు ప్రొడక్షన్ మీద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ప్రొడక్షన్ మీద పనిచేసింది. కానీ ఇప్పుడు వినియోగం పైన పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ప్రొడక్షన్కు కన్జంప్షన్కు మధ్యలో ప్రాసెసింగు, తర్వాత వినియోగం, ఈ రెండిటి మీద ఫోకస్గా పనిచేస్తే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా వస్తుందనే ఉద్దేశంతోనే గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఈ పని చేయడానికి మొదలుపెట్టాం. దీని మీద చాలామందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఈ ప్రాసెస్లో మంచి ఉపయోగం ఉంది, చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. ముందుకు వచ్చిన తర్వాత మనం 1-2 సంవత్సరాల్లో వచ్చే రిజల్ట్ కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏదైతే మనం దేశీయ విత్తనాల మేళా ఉందో దీనికి విచ్చేసిన రైతులకు, రైతు సంఘాల సభ్యులకు, విత్తన కమిటీలకు, రకరకాల సంస్థలు, ఎఫ్ఏఎస్ కానీ, రెడ్స్ కానీ, జనజాగృతి కానీ, సిఎస్ఏ కానీ, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లనే ఈ కార్యక్రమానికి మనకు అవసరమైన స్థలాన్ని ఇచ్చిన మైరాడా సంస్థకు కానీ, తర్వాత ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన డిపార్ట్మెంట్ అగ్రికల్చరు, తర్వాత రెవెన్యూ, మిగతా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకు, తర్వాత ఈ కార్యక్రమంలో వేర్వేరే దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతులకు, తర్వాత దేశీయ విత్తన శ్రేయోభిలాషులకు, తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం మీటింగ్ చేస్తే ఒకరోజు చేస్తాం, లేకుంటే మన ప్రయత్నం చేస్తే మనం ఒకరొకరుగా ఒక్కొక్క చోటకే వెళ్ళగలుగుతాం. కానీ బ్యాక్ టు రూట్స్ దేశంలో ఉన్న అందరికీ, చూడగలిగిన వాళ్ళందరికీ కూడా అందించగలిగే ప్రయత్నం చేస్తున్న శ్రీనివాసరెడ్డి సార్ గారికి, ముఖ్యంగా దీన్ని అలసట లేకుండా నేను అడిగినప్పుడు టైం లేదనకుండా ఇచ్చిన చందుల రెడ్డి సార్ గారికి, పేరున అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలకు, మా తోటి సహచరులకు, అట్లనే ప్రెస్ వాళ్లకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఎక్కువ సార్లు చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.